మన కోసం ఏదైనా మెడిసిన్ తయారు చేయాలి అని అంటే ఫస్ట్ ఎవరి మీద ప్రయోగం చేస్తారు? ఎలుకల మీద. అవే ఎలుకలకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, అమ్మ అడ్డమైనవన్నీ మా మీదనే ప్రయోగిస్తారు మీరు, అలాంటిది లిక్కర్ కావచ్చు లేకపోతే గంజాయి కావచ్చు అవి మాత్రం మా మీద ప్రయోగించరా, మీరే డైరెక్ట్ వాడేస్తారా అని చెప్పి అప్పట్లో జార్ఖండ్లో 800 లీటర్ల ఫారెన్ లిక్కర్, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ ని తాగేసినాయి గుట 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 గుట. ఇప్పుడు అదే జార్ఖండ్ లో మళ్ళా 200 కిలోల గంజాయి తినేసినాయి అంట ఎలుకలు. ఈ జార్ఖండ్ ఎలుకలన్నీ మరీ తాగుబోతు ఎలుకలు, ఆవారా ఎలుకలు తయారైనాయి. అసలు పోలీసులు ఇదే విషయాన్ని చాలా సిన్సియర్ గా కోర్టు ముంగడికి పోయి చెప్పిండ్రు అన్నట్టు. సార్ మేము ఇన్ని కిలోల గంజాయి పట్టుకున్నాము, తీసుకొచ్చి స్టోరేజ్ లో పెట్టంగానే ఏందో మరి మొత్తం ఎలుకలన్నీ తినేసినాయి సార్, ఇప్పుడు సాక్ష్యాన్ని సబ్మిట్ చేయాలంటే ఎట్లా చేస్తాం సార్ అని చెప్పేసి అన్నారంట. మరి ఇప్పుడు కోర్టుకేమో న్యాయం ధర్మం కాదు, సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం లేకపోయేసరికి ప్రధాన నిందితుడిని ఇడిచేస్తారన్నట్టు. ఇక ప్రధాన నిందితుడిని ఇడిచిపెట్టేసినప్పుడు ఆ గంజాయి పట్టుకొచ్చిన వెహికల్ మాత్రం ఏం చేసుకుంటాం, అసలు గంజాయే లేదు కదా అని చెప్పేసి దాన్ని కూడా ఇడిచేసారు. ₹1,00,00,000 విలువ చేసే గంజాయి అంట, దాన్నే మాయం పట్టించిన ఈ ఎలుకలు. మరి ఇప్పుడు ఆ ఎలుకల మీద సాక్ష్యం మాయం చేసిన కేసు గిట్ల ఏమైనా పెడతారో ఎట్లనో. ఇక పోలీసు వాళ్ళకి మళ్ళీ ఆ ఎలుకల్ని పట్టుకురావాలి, దోలాడాలి అని అంటే ఎంత ఖర్చు అవుతుందో.